1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వేర్వేరు సంఘటనలు, కానీ ముగ్గురు విదేశాలకు వెళ్ళి ఇక్కడ ఎంతో కష్టపడి పంపించి తల్లిదండ్రులు చదువుకోవడానికి కానీ అక్కడ సెటిల్ అవ్వాలని వెళ్ళినటువంటి ముగ్గురు యువకులు అంటే వేర్వేరు ప్రమాదాలలో చనిపోయినటువంటి సంఘటనలు మనం చూస్తున్నాము. అంటే ఎన్నో ఆశలతో వెళ్తారు, మంచిగా స్టేబుల్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి. పేరెంట్స్ ఎంత కష్టపడి పంపించారో అక్కడ తీసుకున్నటువంటి అప్పులు కానీ ఐఎంఐస్ లోన్స్ కానీ ఇవన్నీ తీర్చాలని అనుకుంటారు. కానీ అనుకోని సంఘటనలో ఒక అబ్బాయి పైలట్ ప్రమాదంలో, ఒక అతను హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ పడిపోవడము, ఇంకొక అబ్బాయి ఏమో డ్యూటీ చేసుకుని తిరిగి వస్తుంటే వరదలో చిక్కుకుని. ఒకసారి మాట్లాడుకుంటే సార్, అంటే ప్రమాదాలు జరుగుతున్నా కూడా చాలా మంది ఏంటంటే ఇక్కడ మనకి అవకాశాలు ఉన్నా కూడా ఎక్కడికో వెళ్ళి మనం కష్టపడి అక్కడ చదువుకొని ఉద్యోగం చేయాలి, మంచి లగ్జరీ లైఫ్ ఉండాలని అనుకుంటా ఉంటారు. కొన్ని సంఘటనల ప్రమాదాలు జరిగినప్పుడు మరి ఈరోజు తల్లిదండ్రుల రోదన మామూలుగా లేదు. ఒకసారి మాట్లాడుకుంటే ఇవాళ ఇతర దేశాలకు వెళ్ళి విద్య నేర్చుకోవడం కానీ, ఒక ట్రైనింగ్ చేసి రావడం కానీ, అక్కడ కొంతకాలం ఇంటర్న్షిప్ లాంటివి చేయడం కానీ, ఇలాంటివి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. కారణం ఏంటంటే ఫారిన్ రిటర్న్డ్ అనే ఒక పదం ఉద్యోగాలు దొరకడంలో ఉపయోగపడుతుందని, ప్రమోషన్స్ దొరకడంలో ఉపయోగపడుతుందని, లేక బ్యాంకు లోన్స్ లాంటి వాటిలో అప్లై చేసుకొని తన కాళ్ళ మీద తను నిలబడడానికి ఏదైనా స్టార్టప్ కంపెనీలు ఓపెన్ చేసినా కూడా అది ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కింద ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంలో చాలామంది ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే అప్పో చేసి తల్లిదండ్రులు ఒప్పించి, అంటే విదేశాలు చూడాలన్నటువంటి ఒక కాంక్ష దాంట్లో తీరిపోతుంది. కొంతకాలం ఆ జీవితం ఎట్లా కూడా ఉంటుందో గడిపి వచ్చేసినట్టయితే దాని మీద ఉండే మోజు తీరిపోతుంది అనే ఉద్దేశం కావచ్చు. ఒకవేళ అక్కడే మంచి ఆపర్చునిటీస్ ఏమైనా దొరికితే అక్కడే సెటిల్ అయిపోవాలనే ఉద్దేశం కావచ్చు. ఏదేమైనప్పటికీ పిల్లలకు క్రేజ్ ఉంది, పేరెంట్స్కు కూడా క్రేజ్ ఉంది. మావాడు అమెరికాలో చదువుతున్నాడు, మావాడు ఫ్రాన్స్లో ఉన్నాడు, మావాడు ఆఫ్రికా ఖండంలో ఉన్నాడు అని చెప్పుకోవడం వల్ల ఒక గర్వంగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్ని ఘోరాలు నేరాలు అక్కడ జరిగినా, ఇక్కడ మన అమ్మాయిల్ని అమెరికా ఇస్తే అక్కడ ఎంతమంది హింస పెట్టారో, ఎంతమంది బాధలు పెట్టారో, ఎన్ని కన్నీటి గాథలు ఏర్పడ్డాయో, ఎంత భయంకరంగా ప్రవర్తించారో, తన స్నేహితులకు తార్చి అది చేసి ఇచ్చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. ఇది తెలిసినా కూడా ఇప్పుడిప్పుడు కొంచెం తగ్గుతుంది, కానీ 100% తగ్గిపోయిందని చెప్పడానికి అయితే లేదు. ఇంకా క్రేజ్ అయితే ఉంది. విదేశీ సంబంధాలంటే పడిచచ్చేటువంటి పరిస్థితి ఇంకా కొంతమందిలో ఉన్నది. ఇందులో ఏం జరుగుతుందంటే విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఇక్కడ మన పక్కన ఉంటేనేమో ప్రమాదం వచ్చినా, ప్రాబ్లం వచ్చినా, లేకపోతే అతను తోడుగా ఎవరైనా మనం ఉండడానికైనా అవకాశం ఉండి కంటికి రెప్పలా కాపాడుకునే అవకాశాలు ఉంటాయి. అదే మనకు సంబంధం లేని ఏదో ఒక దేశానికి వెళ్ళి ఒంటరిగా అక్కడ జీవించుకుంటూ అక్కడ ఉండేటువంటి ఆహార పదార్థాలు మనకు తగినటువంటి ఉండవు, మనం అక్కడ మళ్ళీ మనం ఇక్కడి నుంచి అన్ని తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉండవు. రకరకాల భోజనం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి విషయంలో కూడా డెఫినెట్గా కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి స్థితిలో ముగ్గురు యువకులు మరణం అనేది తెలుగువాళ్ళు చాలా బాధాకరమైన విషయంగా కనబడుతుంది. నెంబర్ 1 మనం తీసుకుంటే అతను పైలట్గా శిక్షణకు వెళ్ళాడు. సుమంత్ అనే వ్యక్తి హన్మకొండకు సంబంధించిన వ్యక్తి. అతను ఆఫ్రికా ఖండం లోపల పైలట్ ట్రైనింగ్ కోసం వెళ్ళాడు. ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చేటువంటి ఆలోచనలో ఉన్న సందర్భంగా ఇంకా 2 నెలల్లో పూర్తయిపోయి వెనక్కి వచ్చేసేసి ఇండియా లోపల సెటిల్ అవ్వడం, లేకపోతే ఏదైనా ఒక పైలట్గా తన జీవితం ప్రారంభించడం. పైలట్ మంచి హై రేంజ్లో ఉండే శాలరీస్ ఉంటాయి, లక్షల మీద శాలరీస్ ఉండే అవకాశాలు ఉంటాయి. సమాజం లోపల కూడా మంచి అమ్మాయి దొరికే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆశలన్నీ కూడా నెరవేరడానికి దగ్గరగా వచ్చింది. 2 మాసాల్లో నేను ఇంటికి వెళ్ళిపోతానన్న ఆలోచనలో ఉన్న సందర్భంలో సడన్గా అదే ట్రైనింగ్లోనే అతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. రెండో వ్యక్తి స్పెయిన్ లోపల హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నాడు. అతను కూడా అక్కడ బిల్డింగ్ మీదకి వెళ్ళి కోర్సు పూర్తయిపోయే సందర్భంలోనే బిల్డింగ్ మీదకి వెళ్ళి అక్కడ నుంచి అతను కింద పడటం జరిగింది. అతను మరణించడం జరిగింది. అనుమానాస్పదంలో మరణించాడు. ఇక అనుమానాస్పదమైన అంత ఈజీగా అదన్నీ ఇక్కడ ఉన్నంత ఇక్కడైతే మనం ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించో ఏదో పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకునో అది ఏం జరిగిందో మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అసలు అక్కడ తెలుగు అసోసియేషన్ ఎవరన్నా అక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా ఉపయోగించి కొంత ప్రయత్నం చేయడం తప్ప అక్కడ గవర్నమెంట్ ఏం చెప్తే అదే కరెక్ట్. గవర్నమెంట్ వాళ్ళకి అనుగుణంగా వాళ్ళ పౌరులకు సంబంధించిన బిల్డింగ్ అనుకోండి, మళ్ళీ అనవసరంగా వెళ్ళిన ప్రాబ్లం ఎందుకు తీసుకురావాలనుకుంటే కేసు అక్కడితో క్లోజ్ చేసేస్తారు. ఖచ్చితంగా 100% అది నిజాయితీగా నీతిగా జరుగుతుంది, మనకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా నమ్మగలిగే పరిస్థితి అయితే కావు. ఏదేమైనప్పటికీ అతను హోటల్ మేనేజ్మెంట్ సంబంధించిన వ్యక్తి మరణించడం జరిగింది. మూడో వ్యక్తి ఆంధ్రకు సంబంధించిన వ్యక్తి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అతను అమెరికా లోపల సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తూ ఉన్నాడు. చాలా కాలం క్రితం వెళ్ళాడు అతను అక్కడ. కానీ అనుకున్న వరదలు విపరీతంగా ఇప్పుడు ఎల్నినో వల్ల ఏం జరిగిందంటే ఒకవైపున కొన్ని దేశాల్లోనేమో విపరీతమైనటువంటి వర్షాలు పడటం,
తర్వాత కారు చిచ్చు రగిలిపోయి అడవులు తగలబట్టడం, ఇలాంటి భయానకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. యూరోప్లో తీసుకుంటే మీరు ఇవాళ ఇంతకాలం ఎప్పుడు లేనట్టుగా 45 నుంచి 50 డిగ్రీల మధ్య లోపల అక్కడ వేడి ఉంది. అసలు అక్కడ 0 degrees ఉంటాయి. చాలా టైం దాదాపు 3 months 4 months వింటర్ సీజన్లో అంతా కూడా -degree టెంపరేచర్స్ ఉంటాయి. ఇక్కడ -degree అలవాటైపోయి ఎప్పుడు ఉన్ని దుస్తుల్లో ఉండేటువంటి వాళ్ళు ఇవాళ 40-45 డిగ్రీల సెంటిగ్రేడ్ అంటే మనకంటే 50 degrees వచ్చినా మనం అలవాటు పడిపోయినాం కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు. కానీ వాళ్ళు మాడిపోతున్నారు, మసైపోతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. అంటే ఇవన్నీ కూడా వాతావరణం ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితుల్లోంచి ఏర్పడినటువంటి సిచ్యువేషన్స్. కాబట్టి అక్కడ అనుకోకుండా వరదలు విపరీతంగా రావడం, ఆ వరదలు కొట్టుకుపోవడం జరిగింది. 3 చూస్తుండగానే తెలుగు యువకులు మరణించడం జరిగింది. దీనివల్ల అయినా ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో అవకాశాలు బాగా పెరిగాయి. ఒకప్పుడున్న పరిస్థితి వాళ్ళు లేదు. శక్తియుక్తులు ఉండి నేర్చుకోదలుచుకుంటే ఇక్కడ ట్రైనింగ్స్ ఉన్నాయి, ఇక్కడ మేనేజ్మెంట్ కోర్సులు ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతున్నాయి. ఇప్పుడు అమెరికన్ రిటర్న్ అంటే కూడా పెద్ద మోజు లేని పరిస్థితి ఏర్పడింది. ఎవరు పెద్ద ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే అక్కడికన్నా ఇక్కడ నాలెడ్జ్ ఎక్కువ ఉన్న పరిస్థితి ఏర్పడినప్పుడు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఎవరు పెద్ద ప్రయత్నించరు. కాబట్టి తల్లిదండ్రులు 1-10 సార్లు ఆలోచించి ఖచ్చితంగా ఈ దేశంలో కోర్సు లేదు, అది అక్కడైతేనే దొరుకుతుంది అనుకున్నప్పుడు మాత్రమే, లేక అది చేయకపోతే ఇంకొక మార్గం లేదు అన్నప్పుడు మాత్రమే, అంత ఎఫోర్డబిలిటీ మీ దగ్గర క్యాపబిలిటీ ఉన్నప్పుడు మాత్రమే వాటి గురించి ఆలోచించండి తప్ప అప్పులు చేసి బాధలు పడి ప్రదేశాలకు పంపించేసి అక్కడ పిల్లలు ఆరోగ్యం ఎట్లా ఉందో తెలియక, తిన్నారో లేదో తెలియక వాళ్ళు ప్రతిరోజు బాధలు పడుతుంటే ఆ బాధలు తెలిసి భరించలేని పరిస్థితుల్లో ఇటు తల్లిదండ్రులు వెళ్ళలేని స్థితి, ఇక్కడ ఉండలేని స్థితి, ఇలాంటి ఒక రకమైనటువంటి ఒక వ్యధపూరితమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు. వీటికి స్వస్తి పలకండి. శక్తియుక్తులున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇండియాలో ఇవాళ ఉద్యోగాలు దొరకడం ఖచ్చితంగా జరుగుతుంది. లేదంటే స్టార్టప్ కంపెనీ ఏది పెట్టుకున్నా ఆ స్టార్టప్ కంపెనీకి ఇవాళ మీకు రియల్ టైం గవర్నెన్స్ అని ఆంధ్రప్రదేశ్ లోపల స్టార్ట్ చేశారు. అబ్దుల్ కలాం సంబంధించినటువంటి టాటా ఇన్నోవేషన్ సంబంధించి పెట్టారు. ఈ టాటా ఇన్నోవేషన్లో ఎవరైనా సరే మీ దగ్గర ఐడియా ఉంటే మీరు ఐడియా ఇవ్వండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా గవర్నమెంట్ ఇస్తుంది. మీ ప్రాజెక్టును మొత్తం పూర్తి చేసే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది. అంటే ఇంత ఓపెన్ ఆఫర్స్ ఇవాళ ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కాబట్టి శక్తియుక్తులు ఉంటే ప్రదర్శించండి, బయటికి తీసుకురండి. మీరు గొప్పవాళ్ళు కానీ మీతో పాటు కొన్ని 100 మందికి 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేయండి తప్ప విదేశ మోదులో వెళ్ళిపోయి ప్రాణాలు అర్పించే పరిస్థితి మాత్రం రాకూడదని మనం ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ.